హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని కన్యాకుమారిలో ఒక విషాద ఘటన జరిగింది. ఏంటి అంటే శక్తీశ్వర్ 17 ఏళ్ల యువకుడు. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుని బీటెక్లోకి అడుగు పెడుతున్నాడు. పిల్లాడు కాస్త బుద్ధిగా ఉంటాడట. తోటి పిల్లలందరూ కూడా హేళన చేస్తున్నారని చెప్పి బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే లోపు 3 monthsలో చాలా సన్నబడిపోవాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకుని యూట్యూబ్ వీడియోస్ అన్నీ తిరిగేశాడు. దాంట్లోంచి ఒక డైట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే ఫ్రూట్ జ్యూస్ డైట్. ఎస్, ఒక్కరోజు కూడా ఘనాహారం ముట్టుకోకుండా ఇలా ఓన్లీ వాటర్ మీదే, జ్యూసుల మీదే, కొబ్బరి నీళ్ళ మీదే ఉంటే 3 నెలల్లో ఖచ్చితంగా చాలా చేంజెస్ ఉంటాయని చెప్పి ఆ వీడియోలో చెప్పడంతో అబ్బాయి దాన్ని యాక్ట్ చేసుకున్నాడు. 3 months నుంచి అదే ఫాలో అవుతున్నాడట. పేరెంట్స్ చెప్తున్నారు అందుకే మా అబ్బాయి చనిపోయాడు అని చెప్పి. అయితే ఈ అబ్బాయి ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోవడం వల్ల బాగా జలుబు చేసేసింది. మనకైనా చూడండి, ఒక్కొక్కసారి జలుబు చేస్తే ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పుడు నోటితో ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. అలాంటి ప్రాబ్లమ్ ఈ అబ్బాయికి కొంచెం సివియర్గా వచ్చింది. ఒకరోజు నీరసంతోనూ ఏమో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ పేరెంట్స్ కూడా పక్కనే ఉన్నారు. ఆ సమయానికి పడిపోయి ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ శ్వాస ఆపేశాడు. వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్స్ కూడా సిపిఆర్ చేశారు, ట్రై చేశారు. కానీ అప్పటికే ఆ అబ్బాయి చనిపోయాడు. ఏం జరిగింది అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఆ డెత్కి రీజన్ ఏంటి అనేది తెలియదు. అది కూడా చూద్దాం వచ్చిన తర్వాత. అయితే ఈ మధ్య కాలంలో యువకులు చాలా మంది, యువత మాత్రమే కాదు మధ్య వయస్కు వాళ్ళు కూడా ఇలా యూట్యూబ్లో చూసి పిచ్చి డైట్స్ ఫాలో అవుతూ ఏదేదో చేస్తున్నారు. ఎక్సర్సైజెస్ కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే. అలా చేస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఈ ఘటనని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలా యూట్యూబ్లో చూసి ఒక డైట్ ఫాలో అయ్యి వాళ్ళు సన్నపడ్డారు కదా మేము కూడా అవుతాం అనుకుంటే అస్సలు కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కటి శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే డైటీషియన్ దగ్గరికి వెళ్ళమనేది. వాళ్ళ దగ్గరికి వెళితే మీ ఏజ్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, తక్కువే తింటున్నా ఎందుకని తగ్గట్లేదు, మీ మెటబాలిజం ఏ విధంగా పనిచేస్తుంది, మీరు చేస్తున్న వర్క్ ఏంటి, మీరు రోజు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది, అందులో ప్రోటీన్ ఎంత ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ దగ్గర నుంచి తీసుకుని డైటీషియన్ మీకు ఒక డైట్ని సజెస్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. అంతేగాని మీకు మీరుగా ఇలా యూట్యూబ్లో మీకు నచ్చిన డైట్ ఫాలో అయిపోయారనుకోండి, శక్తీశ్వర్కి జరిగినట్లుగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాగే జరగాలని కాకపోయినా ఎన్నో ఆరోగ్య సమస్యలు మాత్రం ఖచ్చితంగా తలెత్తుతాయి. సో యూట్యూబ్ వీడియోస్ చూసి డైట్ అస్సలు చేయొద్దు.